దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనం దేవుని శరీరమును, దేవుని రక్తమును తీసుకోవలసిన ఆదివారం ఇది. ఈ విషయం గురించి గంటెల ప్రకాష్ గారు ఏమంటారంటే, చాలామంది బల్లారాధన అంటే సిద్ధపడి వస్తారంట. నిజమే కదా? ఆయన కొంచెం తేడాగా ఏం మాట్లాడిందంటే, అంటే మిగతా 3 వారాలు ఎలాగైనా ఉండి ఇక బల్లారాధన వారానికి వచ్చేసరికి మీరు సిద్ధపడి వస్తారా, అది ఎంతవరకు కరెక్టు అని ఆయన అన్నాడు. నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. మీరు కూడా ఆలోచించండి. అంటే బల్లారాధన వారం వచ్చేసరికే జాగ్రత్తగా సిద్ధపడి వస్తామా? సిద్ధపడి రావాలా? మిగతా 3 వారాలు 4 వారాలు ఎలాగున్నా పర్వాలేదా? అది కూడా కరెక్ట్ కాదనిపించింది. నిజమే కదా? ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏంటమ్మా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఏదో బల్లారాధన వారమే ప్రత్యేకంగా సిద్ధపాటు ఏమి ఉండదు. ప్రతిరోజు ఇప్పుడు అట్లా అనుకుంటే మరి ప్రభు బల్లారాన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ వారంలో మనం సిద్ధంగా లేకపోతే ప్రభు వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? విడవబడతామా లేదా? మనము ప్రభు బల్ల తీసుకోవడానికే కాదు, ప్రభు రాకడికి కూడా మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతే. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది మొన్న పోయిన వారంలో. సహోదరు అంటే ఒక అమ్మగారు, అయ్యగారు నేను నిన్ననే ఆదివారం వెళ్ళి బల్ల తీసుకొని వచ్చానండి, మళ్ళీ ఈరోజు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, ఒక అమ్మగారు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మన ఇద్దరం బల్ల తీసుకుందాం అనుకుంటుంది అయ్యగారు, నేను నిన్నే తీసుకున్నా కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు తీసుకోవాలి, అయినా నేను ఇవాళ సిద్ధంగా లేను అయ్యగారు అంటున్నాము. నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న బల్ల తీసుకున్న నీవు ఈరోజు బల్ల తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం ఏంటి? అంటే నిజంగా క్రైస్తవులందరూ ఎలా అవుతున్నారంటే, బల్ల కోసం మాత్రమే సిద్ధపడుతున్నారు. బల్ల అయిపోయినాక మళ్ళీ వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అది 100% చాలా తప్పు అని దేవుని సావుకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి వారం బల్ల ఇచ్చినా తీసుకోవాలి. మీరు తీసుకోవాలా లేదా? తప్ప అది? కొన్ని సంఘాల్లో ప్రతి వారం ఉంటుంది, తీసుకోవాలండి. అంతేగాని అబ్బో నేను పోయిన వారం తీసుకున్నా, నిన్న తీసుకున్నా, ఇవాళ తీసుకోను అంటే కుదురుతుంది? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మనం ఎందుకు తీసుకోవాలంటే, ఆయన శిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంతే కదా, జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఆ శిలువ మనకు గుర్తొచ్చినప్పుడు ఏం గుర్తు రావాలి అంటే, ఓహో నా పాపాల కొరకే ప్రభు శిలువలో చనిపోయాడు గనక, రక్తం కార్చాడు గనక ఇక నేను పాపం చెయ్యకూడదు అని మనకెప్పుడూ జ్ఞాపకం ఉండాలి. ఎప్పుడూ జ్ఞాపకం ఉంటేనే ఎప్పుడూ మనం పాపం చేయం. అది మనకు జ్ఞాపకం లేకపోతే మనం పాపం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు నేను 2 విషయాల గురించి చెప్దాం అనుకున్నా యాక్చువల్గా, కానీ టైం తక్కువగా ఉంది కాబట్టి ఒకటి స్కిప్ చేసి ఇంకోటి చెప్తున్నా. పరిశుభ్రత, పరిశుద్ధత, ఈ రెండింటి గురించి చెప్దాం అనుకున్నా మీకు. అందరనండి, క్రైస్తవునికి ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుభ్రత అంటే మీ అందరికీ తెలిసింది, మన శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, మన ఇంటిని శుభ్రం చేసుకోవడం, మన ఇంటి ఆవరణాలను శుభ్రం చేసుకోవడం, మన పరిసరాలను శుభ్రం చేసుకోవడం. అది మన శరీరానికి మంచిది, రోగాలు రాకుండా. ఇప్పుడు సీజన్ ఆఫ్ డిసీజెస్, ఈ కాలాన్ని ఏమని పిలుస్తారు? రోగాల కాలం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మరి తెలుసో తెలియకో నాకు తెలియదు కానీ వాళ్ళు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోరు. వాళ్ళ బెడ్రూమ్ కానీ, కిచెన్ రూమ్ కానీ, హాల్ కానీ, బాత్రూములు కానీ, ఇంటి ఆవరణాలు కానీ, హాల్ కానీ ఎట్లా పడితే అలా కొంచెం గందరగోళంగానే ఉంటుంది. తప్పే అది. తప్పేనా కాదా? తప్పేనండి.
ఆత్మశుద్ధితో పాటు దేహశుద్ధితో పాటు మన యొక్క ఇంటి శుద్ధి కూడా అవసరం. శుద్ధి అనేది అన్నిటికీ కావాలండి. ఒక్క రిఫరెన్స్ చెప్తా మీకు నేను, అది మీ తర్వాత చూసుకోండి. సంఖ్యాకాండంలో దేవుడు అంటాడు, చదవండి మీరు ఒట్టగట్ట చదవాలి. సంఖ్యాకాండంలో దేవుడు ఏమంటాడంటే, ఓకే రిఫరెన్స్ అవసరంలా, తర్వాత చదువుకోండి మీరు. సంఖ్యాకాండంలో దేవుడు ఏమంటాడంటే, మీ పాలెమును మీరు పరిశుభ్రంగా ఉంచుకోండి, ఎందుకంటే నేను మీ పాలెములో సంచరిస్తాను అంటాడు దేవుడు. ఏం చేస్తారంట? సంచరిస్తాను. కాబట్టి మీ పాలెము కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటాడు. నా వైపు చూడండి అమ్మా, ఆ రిఫరెన్స్ మీకు తర్వాత చూసుకోండి. బహిర్భూమికి వెళ్ళినప్పుడు కానీ మీ పాలెను ఎలా ఉంచుకోవాలి? ఎందుకంటే మీ పాలెములో నేను సంచరిస్తానంటాడు దేవుడు. ఒక మాట వినండి, అందరూ నా వైపు చూడండి. మన ఇంట్లో దేవుడు సంచరిస్తాడా సంచరించడా? మీరేం నమ్ముతారు? మీ ఇంట్లో దేవుడు సంచరిస్తాడుగా. హలో, నేనైతే బలంగా నమ్ముతాను. మా ఇంట్లో 3 గదులు ఉన్నాయి, 3 గదుల్లో దేవుడు ఉంటాడని నమ్ముతాను నేను. ముందు హాల్ ఉంది, హాల్లో కూడా దేవుడు ఉంటాడు. మా ప్రాంగణం ఉంది కదా, ప్రాంగణం మొత్తంలో దేవుడు ఉంటాడు. ఆ స్పృహ నాకుంది, మీకుందా? దేవుడు సంచరించే స్థలం ఎలా ఉండాలి? అది మరి పాయింట్. ఇది చెప్పడానికి అని చెప్తున్నా నేను. మీ బెడ్రూమ్ క్లీన్గా ఉందా? మీ కిచెన్ రూమ్ క్లీన్గా ఉందా? మీ బాత్రూమ్స్ క్లీన్గా ఉన్నాయా? మీ హాల్ క్లీన్గా ఉందా? మీ ప్రాంగణం అంతా క్లీన్గా ఉందా? మన దేవుడు పరిశుద్ధుడండి. ఎక్కడ పరిశుభ్రత లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా అక్కడ సంచరించడా ఆయన? సంచరిస్తాడా? ఇంకా మీకు ఈ మోడల్లో చెప్పాలనుకున్న ఎట్లా అంటే, మన ఆవరణాలలో, మన ప్రాంగణాలలో, మన బెడ్రూమ్స్, మన కిచెన్ రూమ్స్, మన హాల్స్, బాత్రూమ్స్ క్లీన్గా ఉండాలి అంటే ఏంటి తెలుసా అండి? మన ఇంట్లో అపవిత్రమైన వస్తువులు ఏవి ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? మీవి కాని వస్తువులు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే, దొంగతనంగా తీసుకొచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయనుకోండి, మీ ఇల్లు క్లీన్గా ఉన్నట్ట కాదుగా. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీయేనా? మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీయేనా? అయితే పర్లేదు. మీ ఇంట్లో ఉన్న డబ్బు అది మీరు కష్టపడి సంపాదించిందేనా? అక్రమంగా, అన్యాయంగా, ఇంకే దారుల్లో వెళ్ళి సంపాదించిందా? ఆకాన్ని ఎందుకు చంపేశారు? ఆకాను కుటుంబాన్ని చంపేశారు. షీనారు వస్త్రం, బంగారం, వెండి, అపవిత్రమైనది, శపింపబడిన దానిది తీసుకొచ్చి తన గుడారములో దాచాడు. మరలా మీకు చెప్తున్నాను, మన ఇళ్లల్లో మనవి కాని ఉండకూడదు, అక్రమమైనవి ఉండకూడదు. పాయింట్ మీకు అర్థమైందా? ఎక్కువసేపు చెప్పండి నేను, ఎందుకంటే పరిశుద్ధత గురించి ఎక్కువ చెప్దాం అనుకున్నా. రెండో పాయింట్ ఏంటంటే, మన గుడారాల్లో ఏ ఆనంద కీర్తనలు, సంతోష కీర్తనలు, నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాదాలు వినబడాలి. మరి మీ ఇంట్లో ఏ సునాదాలు వినబడుతున్నాయి? అబద్ధాలు ఆడకండి. మీ మొబైల్స్లో, మీ టీవీల్లో, మీ కంప్యూటర్స్లో అపవిత్రమైన పాటలు గనక వస్తే, వినబడితే, సౌండ్స్ వస్తే, నేను చెప్తున్నాను, దేవుడు ఉండడన్న ఉండడు. ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే మన ఇంట్లో వస్తే దేవుని పాటలు రావాలి, వస్తే దేవుని మాటలే రావాలి. ఇంకో పాయింట్ రాసుకున్నాను నేను, అవి ఏంటి? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పాటలు వినబడకూడదు మన ఇంట్లో. బూతులు మాట్లాడుతున్నారా మీ ఇంట్లో? దేవుడు ఉండడు. అబద్ధాలు మాట్లాడుతున్నారా? ఉండడు దేవుడు. ఇది క్లీన్ అండ్ గ్రీన్ అంటే నేను చెప్పేది. తర్వాత మీ ఇంట్లో బుక్స్, ఎలాంటి బుక్స్ ఉన్నాయి? కొంతమంది ఇంట్లో అపవిత్రమైన బుక్స్ కూడా ఉంటాయి, తెలుసా మీకు?
ఉంటాయి. అపవిత్రమైన బుక్స్ అంటే ఏంటి? బూతు పుస్తకాలు. తర్వాత ఈవెన్ మీరు తినే ఆహార పదార్థాలు కూడా ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. అంతేనా? తేయకూడని ఏమైనా తెస్తున్నారు మీ ఇంట్లోకి? తేయకూడని ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయా లేవా? ప్రసాదాలు కానీ, కొన్ని మాంసాలు మనం తినొద్దని బైబిల్లో ఉంది కదా, పంది మాంసాలు కానీ అట్లాంటి పట్టుకొస్తున్నారా? మీ కిచెన్ అపవిత్రం అయిపోయింది. అందుకే కిచెన్ రూమ్ శుభ్రంగా ఉండాలంటే అది అర్థం. తేయకూడదు. తర్వాత చెప్పాగా సంపాదనని, మనవి కాని వస్తువులు. కొంతమంది వాహనాలు కుదవ పెట్టుకుంటారు, తెలుసా మీకు? ఏంది ఈ బండి మీది కాదుగా అంటే కుదవ పెట్టుకున్నారు. అట్లాంటివి ఉండకూడదు. తర్వాత వస్త్రాలు కూడా అమ్మా ఏ పడతాయి కట్టుకోకూడదండి. మన వస్త్రాలు ఎలా ఉండాలి? మన శరీరం మొత్తాన్ని కప్పేవిగా ఉండాలి. కొంతమంది వస్త్రాలు కప్పవు, విప్పుతాయి. అసలు వస్త్రాలు కప్పుకోవాలా? కప్పుకోవడానికా విప్పుకోవడానికా? వస్త్రాలు కూడా మంచి వస్త్రాలే మన ఇంట్లో ఉండాలి, పిచ్చి వస్త్రాలు ఉండకూడదు. ఇలా మన ఇంటి ఆవరణం మొత్తాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అర్థమైందిగా మీకు? ఓకే, ఇది ఇంటి ఆవరణం పరిశుభ్రత గురించి. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యాలు బాగుండాలి. ఇంకో మాట చెప్పాలి మీకు నేను, ఆరోగ్యాల గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మా కొన్నిసార్లు ఎంత ఆరోగ్యంగా వస్తూనే ఉంటాయి రోగాలు, కానీ కొన్నిసార్లు మన నీట్నెస్ సరిగా లేక, పరిశుభ్రత సరిగా లేక కూడా రోగాలు వస్తాయి. నేను చెప్తున్నాను, అనారోగ్యం మనకుంటే మనం దేవుని కోసం ఏం చేయలేము. చేయగలమా? పాటలు పాడగలమా? ప్రార్థన చేయగలమా? వాక్యం చదవగలమా? గుడికి రాగలమా? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా లేదా? ఈ దేహం కూడా ఎవరిది? దేవుంది కదా. మరి దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలా లేదా? కొంతమందికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండదండి, అది కూడా పాపమే. టయానికి తినకపోవడం, తినేది కూడా సరైంది తినకపోవడం. అర్థమవుతుందా? ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, వాటి వల్ల వైరస్లు వచ్చి, క్రీములు వచ్చి ఆరోగ్యం పాడైపోయిద్దా లేదా? కాబట్టి పరిశుభ్రత విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, అసలైన విషయంలోకి వెళ్దాం. ఇప్పుడు పరిశుద్ధత అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? పరిశుద్ధత. పరిశుభ్రత కూడా ప్రాముఖ్యమే, కానీ దానికంటే ఇంకా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. రైట్, కీర్తనల గ్రంథంలో 96వ కీర్తన 9వ వాక్యాన్ని ఎవరైనా త్వరగా చదవండి. 96:9 అందరూ తీయండి. 96:9 ఇంతసేపా? చదవమ్మా. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. అమ్మా బైబిల్లో చాలా విచిత్రమైన వర్డ్స్ కూడా ఉంటాయి, పదాలు. ఇక్కడ మనల్ని ఆలోచింపచేసే పదం ఏంటంటే పరిశుద్ధమైన అలంకారం. అందరనండి, పరిశుద్ధమైన అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అన్నాడు. అంటే ఏంటి? ఎప్పుడైనా చదివారా ఈ వాక్యం? మామూలుగా భౌతిక అలంకారం అంటే ఏంటండి? గాజులు, పట్టీలు, చెవు పోగులు, ముక్కు పోగు, వడ్డానం, చంద్రహారం, ఇవన్నీ బాగా రిచ్ పర్సన్స్. అంటే ఇక జనరల్గా అయితే మనకైతే చెవికి
చేతులకి కాళ్ళకు ఉంటాయి. కొంతమంది ముక్కును కూడా వదిలిపెట్టట్లా, ముక్కుకు మళ్ళీ 2-3, చెవులకు కూడా మళ్ళీ 2-3. ఇంకా వాళ్ళని దేవుడు దీవించాలి. ఆమేన్ చెప్పారు, ఆమేన్. సరే, ఇవి భౌతిక సంబంధమైన అలంకారములు, రైట్. మరి ఇప్పుడు పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి? పేతురు పత్రిక 1 పేతురు 2 పేతురా 1 పేతురు 3వ అధ్యాయమా? 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. 3:3 జడలు అల్లుకొనుటయు, బంగారు నగరు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అమ్మా, పరిశుద్ధ అలంకారములు ఇక్కడ ఉన్నాయి, చదువుతున్నా చూడండి. సాధువైనట్టు ఏంటి? మొదటి అలంకారం ఏంటి? పరిశుద్ధ అలంకారములో మొదటి అలంకారం సాధువు. 96వ కీర్తన అనుకుంటా, ఆయన సాధువులను కాపాడతాడు అనే మాట ఉంటుంది. ఎవరిని కాపాడతాడంట? ఆయన సాధువులను కాపాడతాడంట. సాధువులు అంటే తెలుసా మీకు? హాని చెయ్యని వారు. సాధు జంతువుల్లో మొట్టమొదటి జంతువు ఏంటి? ఇంకా సాధు జంతువులు అంటే ఏంటంటే అవి హాని చెయ్యవు. అట్లనే సాధువు అంటే ఏంటంటే అదే చెప్పాగా, ఒక ఆయన కొంచెం తింగర తెలివి కలిగినోడు ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. సాధువు అంటే మీకు తెలుసుగా, మద మత్సరములను, కోపములను, ఫీలింగ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకునే వాళ్ళని సాధువులు అంటారు. ఆ దగ్గరికి వెళ్ళి ఏదో అడిగాడంట, ఆడేదో చెప్పాడంట, మళ్ళీ అదే అడిగాడంట, మళ్ళీ అదే చెప్పాడంట, మళ్ళీ అదే అడిగాడంట, మళ్ళీ అదే చెప్పాడంట. ఎన్నిసార్లు చెప్పాలరా అని గట్టి కేకలేశాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, అయితే మీరు సాధువు కాదుగా అన్నాడంట. సాధువు అంటే ఎన్నిసార్లు అడిగినా ఓపికగా సమాధానం చెప్పాలా, రాక్షసునిలా కేకలు వేయకూడదు కదా. సో సాధువులను దేవుడు కాపాడుతాని బైబిల్లో ఉంది. మొదటి అలంకారం ఏంటంటే సాధువైనట్టు. మనందరికీ ఏముండాలి? సాధువుతనం ఉండాలి. సాధువుల్లాగా అంటే ఏంటంటే నిమ్మలంగా, ప్రశాంతంగా, కూల్గా ఉండాలి మనం. అంటే కీడుకు ప్రతి కీడు చేసే స్వభావం ఉండకూడదు, మాటకు మాట అనే స్వభావం ఉండకూడదు, దెబ్బకు దెబ్బ అనే స్వభావం ఉండకూడదు. వాళ్ళను సాధువులు అంటారు. అందులో బెస్ట్ అవార్డు యేసు ప్రభువుకి వెళ్తుంది అనమాట. సాధువులో బెస్ట్ అవార్డు ఎవరికి వెళ్తుంది? ఆయనకే వెళ్తుంది. ఎందుకంటే ఆయన ఎవ్వరినీ ఏమీ అనలేదు, తిట్టినా అనలేదు, కొట్టినా అనలేదు, చివరికి చంపేసినా కూడా ఏమీ అనలేదు. ఆయన మౌనంగానే ఉన్నాడు. యేసయ్య అవునా? నోరు తెరవలేదాయే ప్రేమ, బదులు పలకలేదాయే ప్రేమ. సో పరిశుద్ధ అలంకారములో మొట్టమొదటి అలంకారం ఏంటంటే సాధువైనట్టి అలంకారం. నోరు లేవద్దు, చెయ్యిలు కూడా లేవద్దు. అక్క, ఈ రోజుల్లో ఎవరున్నారు? కరెక్ట్, పార్వతక్క చాలా మంచి సమాధానం చెప్పారు. నేను అన్నారంలో అడిగాను, అబద్ధాలు ఆడకుండా ఎవరుంటారు అంటే 2-3 నా కళ్ళ ముందే అక్కలాగానే చెప్పేశారు, ఈ రోజుల్లో ఎవరు ఉండరాయి గారని. మనుషులందరూ ఫిక్స్ అయిపోయారు దేనికి తెలుసా? ఇట్ట బతకలేము అని. ఏంటంటే వాళ్ళకి కనబడ్డ వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే కాబట్టి ఎవరు లేడని కూడా వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. కానీ ఉన్నారక్క, ఎంత కొట్టినా మాట్లాడిన వారు, ఎంత తిట్టినా మాట్లాడిన వారు, చంపినా చచ్చిపోయేవారు ఉన్నారు. ఎక్కువ మంది లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఉన్నారు. అది మానవ బలమును బట్టి, మానవ శక్తిని బట్టి కలగదు కానీ దైవికమైన శక్తిని బట్టి కలుగుతుంది. ఒక వ్యక్తి అలా ఉండడానికి ఏం కావాలి?
దేవుని శక్తి కావాలి. అట్లా అనుకుంటే పేతురు, అట్లా అనుకుంటే తోమ, వాళ్ళని హతసాక్షులు వాళ్ళు అయ్యారు కదా, వాళ్ళు ఏం మాట్లాడలేదే. మీరు అడగాలి దేవుణ్ణి, నేను ఎందుకు అలా ఉండకూడదని రోషం తెచ్చుకొని, పౌరుషం తెచ్చుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు మీకు ఆ స్వభావాన్ని ఇస్తాడు. ఇస్తాడా? ఈడ మీకు నమ్మకం లేదు, నమ్మకం లేకపోతే రాదు, నమ్మకం ఉంటే దేవుడు ఇస్తాడు. ఇంతెందుకండి, బైబిల్లో సౌలు ఒకప్పుడు ఎవరు? ఆయనంత విలన్, హానికరుడు, దూషకుడు, హింసకుడు. లెగిస్తాయన పని అదే, ఆయన ఉద్యోగం ఏంటి? ఇదే, ఈ మూడు: హాని చేయడం, హింసించడం, దూషించడం. కానీ ప్రభువు దర్శించిన తర్వాత ఎలా మారిపోయాడు? హాని చేయబడ్డా, దూషించబడ్డా, హింసించబడ్డా నోరు తెరవని వానిలాగా మారిపోయాడు. దేవునికి సాధ్యం, ప్రభువుకి సాధ్యం అది. మరి ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలు పంపులు పొందబోతున్న వారులారా, మీకు సాధువైనట్టి గుణముందా? ఉండాలి. యేసయ్య శరీరం, యేసయ్య రక్తం మీరు తీసుకుంటున్నారంటే యేసయ్యలాగా మీరు మారిపోవాలి. మారాలా లేదా? ఇంకా మీరు నోరు నెరితే ఎట్లా? ఇంకా మీ చేయలేగితే ఎట్లా? ఇంకా కీడు చేయాలనే స్వభావం, ఇంకా మాటకు మాట మాట్లాడాలనే స్వభావం, ఇంకా దెబ్బకు దెబ్బ కొట్టాలనే స్వభావం ఉండకూడదండి. రెండవది, ఇది కూడా దానికి సంబంధించిందే, స్మూత్నెస్. ఇదేమో కూల్గా ఉండడం, ఫస్ట్ సాధు అంటే. రెండవది స్మూత్గా ఉండడం, రఫ్గా ఉండకూడదు. ఈ రోజున ప్రాబ్లం ఏంటంటే బల్లలో చేయి వేసేవారు కూడా దే ఆర్ వెరీ రఫ్. రఫ్ అంటే తెలుగులో కఠినంగా ఉంటారు, హార్ష్గా ఉంటారు, అది కూడా ఇంగ్లీషే. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా, బాగా వినండి, బల్లలో చేయి వేసేవారు ఎప్పుడూ కూడా చాలా స్మూత్గా ఉండాలి, గరుకుగా, కఠినంగా. అట్లా కాదు, మృదువైనట్టు మనం ఉండాలి. మన చూపుల్లో కనికరం, మన మాటల్లో దయ, వాత్సల్యం, మనం చేస్తున్న పనులు చూసినప్పుడు ప్రజలకి మన పట్ల ప్రేమ కలగాలి. అది స్మూత్నెస్. కొంతమంది సనుక్కుంటూ గునుక్కుంటూ చేస్తే, కొంతమంది ఏమో అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ చేస్తారు పనులు. వీళ్ళు కొంచెం ధైర్యం తక్కువ వాళ్ళు కాబట్టి ఏం చేస్తారు? సనుక్కుంటే తప్పదు కదా అని చేస్తారు. కొంతమంది ముదురులు ఉంటారుగా, వాళ్ళు అరుచుకుంటా కేకలు వేసుకుంటా డబడబా సౌండ్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. ఈ రెండూ తప్పే, నోరు మూసుకొని చేయాలి. మృదువత్వం అంటే అది. స్మూత్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ క్రైస్తవులకి. ఎందుకంటే క్రీస్తులో ఈ స్మూత్నెస్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉందండి. యేసులో మృదుత్వం ఉంది, యేసులో సాధువైనట్టి స్వభావం ఉంది. ఆయన రక్తమును, ఆయన శరీరమును తీసుకుంటున్న మనం మారిపోవాలి. మారలేదా? అది పరిశుద్ధ అలంకారములు. మనం మారకపోవడం వల్లనే చాలామంది మారట్లేదు అనేది క్రైస్తవుల మీద ఉన్న పెద్ద నింద. అది నిజం కూడా అవుతుంది. మనం మారకపోవడాన్ని బట్టే మనల్ని బట్టి అనేకులు ఎవరు మారట్లేరు. ఇప్పుడు ఆటో ఫీల్డ్లో ఉన్నారు చాలామంది మన సహోదరులు. ఆటో ఫీల్డ్లో జనరల్గా ర్యాష్గానే ఉంటారు, చాలా హార్ష్గా ఉంటారు, చాలా హార్డ్గా ఉంటారు, కష్టం వాళ్ళని డీల్ చేయడం. కానీ ఆ ఆటో ఫీల్డ్లో కూడా ప్రభువుని చూపెట్టగలిగిన వారుంటే, కొద్దిమంది అయినా ప్రభు గొప్పతనాన్ని గుర్తించి ప్రభు దగ్గరకు వస్తారా రారా? ఖచ్చితంగా వస్తారు. మా అన్నారం లైన్మెన్ ఐజయ్, ఆయన పేరు, ఇంతకుముందు వెంకట్, మనుగు డిపార్ట్మెంట్లో లంచం తీసుకొని వారు ఒక్కరు కూడా లేరు. కానీ ఆ బ్రదర్ తీసుకోవడం. మొన్న ఆయనకి వరంగల్లో పెద్ద బహుమతి ఇచ్చారు. అస్సలు రూపాయి కూడా, 10 రూపాయలు కూడా తీసుకోండి. మళ్ళీ ఆయన పేరు చెప్పుకొని తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను చెప్పాను ఆ బ్రదర్కి, బ్రదర్ నిజంగా ఈ విద్యుత్ శాఖలో ఒక నమ్మకస్తుడు ఉన్నాడు అనేది నేను అనేకులకు చెప్పుకోవడానికి మీరున్నందుకు మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రమయ్యా అన్నాను.
ఉండాలా లేదా? ప్రతి డిపార్ట్మెంట్లో మన క్రైస్తవులు అలా న్యాయంగా నీతిగా ఉంటే దేవునికి ఎంత మహిమండి, మనల్ని బట్టి ఎంత దేవుడు ఘనపరచబడతాడు. ఉండాలి. అందరిలాగా మనం ఉంటే ఏంటి, ఇంకా మనకి అందరికీ తేడా ఏంటి? మొదటిది సాధువు అయినట్టి, రెండవది మృదువు అయినట్టి, మూడవది గుణం. ఏ గుణం? ఈ గుణం కావాలి. గుణమను అక్షయలంకారం. మీకు అలంకారముగా, రైట్, ఇదండి. ప్రేమ అనేది ఒక అలంకారం. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంటి? ప్రేమ అనేది ఒక అలంకారం. అది నీలో కనబడాలి. బాగా వినండి. నన్ను చూడంగానే చాలామందికి అర్థం అవ్వాలి, ఈయన ప్రేమ అనే అలంకారాన్ని ధరించుకున్నాడు అని. ఇవి అలంకారాలు. బైబిల్లో ఉంటుంది కదా, సత్యమున నీ కాదు, సామెతల్లో ఉంటుంది అనుకుంటా, నీ మెడకు అలంకారముగా ధరించుకోమని ఉంటుంది కమ్మ. సత్యమున, నీతిన, ప్రేమన నీ మెడకు అలంకారముగా ధరించుకోమని ఉంటుంది. సత్యమనే దట్టి కట్టుకోమని ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వినండి, బాగా వినండి, నా వైపు చూడండి. ప్రేమ అనేది ఒక అక్షయ అలంకారం, పరిశుద్ధ అలంకారం. అది మనలో మనం ధరించుకోవాలి దాన్ని. అది ఎవరు చెప్పాలి నీకుందని, నువ్వు ధరించుకున్నావని? నిన్ను చూసిన వారు, నీ ప్రవర్తనను చూసిన వారు చెప్పాలి. క్షమాపణ. వినండి, రెండవదేంటి? క్షమాపణ అనేది ఒక అలంకారం, అక్షయ అలంకారం. ఇది క్షమాపణ అనే అక్షయ అలంకారాన్ని మనం ధరించుకోవాలి. అది ఎప్పుడు తెలిసిద్ది? నీ ఎడల ఒక వ్యక్తి ఎంతో కీడు చేసినా కూడా ఆ వ్యక్తిని నువ్వు క్షమిస్తే నీకే అలంకారం ఉన్నట్టు? క్షమాపణ అనే అలంకారం ఉన్నట్టు. అవునా? మేలు కూడా ఒక అలంకారం. మేలు చేస్తుంటే నీకు ఆ అలంకారం ఉన్నట్టు. ఇలా నీతి, న్యాయం, పరిశుద్ధత, ప్రేమ, జాలి, దయ, కనికరం, ఇవన్నీ అక్షయ అలంకారాలు, పరిశుద్ధ అలంకారాలు. ఇవి ధరించుకొని వచ్చి దేవునికి నమస్కారం చేయాలంట. ఎంతమందికి ఉన్నాయో ఇవన్నీ? చిత్రం ఏంటి తెలుసా? మీకు చెవుల పోగులు కొనుక్కోవాలంటే డబ్బులు, ముక్కు పోగు కొనుక్కోవాలన్నా డబ్బులే, మెల్లో ఏమన్నా హారం కొనుక్కోవాలన్నా డబ్బులే. పుణ్యానికి ఎవరు ఇయ్యరు మీకు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ పరిశుద్ధ అలంకారాలు, అక్షయ అలంకారాలు, మనీ అవసరంలా ఉందా? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ అంటే చాలామంది చులకనగా, అందుకే ఎవరికి వద్దు. పుణ్యానికి వచ్చి ఎవరు తీసుకోరుగా. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, బలలో చేయి వేసే ప్రతి ఒక్కరిలో ఈ అక్షయ అలంకారం కనబడాలి. నా టైం అయిపోయింది, నేను చాలా చెప్దామనుకున్నాను. ఈ అక్షయ అలంకారం రాసుకునే వాళ్ళు రాసుకోండి. నీతి, న్యాయం, క్షమాపణ, ప్రేమ, దయ, సాధువైనట్టి, మృదువైనట్టి అలంకారాలు. ఇవన్నీ అలంకారాలు, గుణమనే అక్షయ అలంకారాలు. మన చూడగానే పట్టొచ్చినట్టు కనబడాలండి. మన క్యారెక్టర్లో, మన దేహములో ఇవన్నీ కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. వీటిని ధరించుకోవాలి మనం, తీయకూడదు వీటిని. కొంతమంది ఏమంటారు, బైబుల్ పక్కన పెడితే నీ సంగతి అయిపోయినట్టే. పక్కన పెట్టే కావి, ధరించుకుంటే ఎప్పటికీ ధరించుకోవాలి. ఇంకొక మంచి మాట చెప్పనా మీకు? 101వ కీర్తన 2వ వాక్యం.
నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. 101:2 రైట్, నేను చదువుతున్నాను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. హలో, నా వైపు చూడండి. ఒక వ్యక్తి ఇప్పుడు ఈ చెప్పిన ఈ అలంకారాలన్నీ ధరించుకుంటే ఆ వ్యక్తి ఏ మార్గంలో నడుస్తున్నట్టు? నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక వ్యక్తి నిర్దోషమైన మార్గంలో నడవాలి అంటే ఆ వ్యక్తికి చాలా వివేకం అవసరం, జ్ఞానం అవసరం. బాగా వినండి, పరిశుద్ధంగా బ్రతకడం, నీతిగా బ్రతకడం, నిర్దోషంగా బ్రతకడం అందరి వల్ల కాదు. అయిదాక అవదండి. దానికి చాలా జ్ఞానం కావాలి, చాలా తెలివి కావాలి, చాలా వివేకం కావాలి, చాలా బుద్ధి కావాలి. ఈ రోజున పిచ్చోళ్ళు, బుద్ధి లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు ఇష్టం వచ్చినట్లు అన్యాయంగా, అక్రమంగా, అపవిత్రంగా బతికేస్తున్నారు. వాళ్ళ బ్రతకడానికి రీజన్ ఏంటి? వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకి వివేకం లేదు, వాళ్ళకు జ్ఞానం లేదు. అంతే కదా. విచ్చలవిడిగా తాగి, విచ్చలవిడిగా తిని, విచ్చలవిడిగా తిరిగి, ఎవరిని పడితే వాళ్ళని తిట్టి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టి, ఎవరికి పడితే వాళ్ళకి బాధ కలిగించి పిచ్చిగా బ్రతుకుతున్నారంటే వాళ్ళు పిచ్చోళ్ళ మంచోళ్ళ? పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళకి ఏముండదు? వివేకం ఉండదు, జ్ఞానం ఉండదు, తెలివి ఉండదు. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపించింది, ఒక వ్యక్తి నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతకాలంటే వానికి చాలా వివేకం కావాలి. అంత ఈజీ కాదు. అవునా? పిచ్చిగా బతకడానికి ఈజీ, అన్యాయంగా, అక్రమంగా బతకడం ఈజీ. ఎందుకు? ఏ జ్ఞానం అవసరం లేదు కదా, ఏ తెలివి అవసరం లేదు కదా దానికి. కానీ ఒక వ్యక్తి కనుక నిర్దోషమైన మార్గం నడవాలంటే మాత్రం ఖచ్చితంగా వివేకం అవసరం. తప్పు చేసేవాడు అనుకుంటాడు నా అంత జ్ఞానవంతులు లేడని. వాక్యం చెప్తుంది వానంత బుద్ధిహీనుడు లేడంటుంది బైబుల్. దేవుడు లేడని ఎవరంటారు? దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకొని ఏం చేస్తారు? అక్రమం, అన్యాయం, ఇదేగా చేసేది వాళ్ళు. అదే దేవుడు ఉన్నాడు అని అనుకుంటే గనక వివేకము కలిగిన వాడు నీతిగా, న్యాయంగా బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి జ్ఞానం ఉంది చెప్పండి ఈ రోజున? అందుకే తక్కువ మంది మంచోళ్ళు ఉన్నారు భూమి మీద. అందరు చెడ్డోళ్ళు అయిపోవడానికి కారణం ఏంటి? బుద్ధి లేదండి. జ్ఞానం ఉన్నోడు తప్పెట చేస్తారు? నాకు చెప్పండి ముందు. అమ్మా, జ్ఞానం ఉంటే తప్పెట చేస్తారు? నేను మిమ్మల్ని అంటున్నా, మీరు కూడా తప్పు చేస్తే మీకు కూడా బుద్ధి లేదని అర్థం, జ్ఞానం లేదని అర్థం. అంతే. తప్పు చేసే ప్రతి ఒక్కరికి బుద్ధి లేక, జ్ఞానం లేక, వివేకం లేకనే చేస్తారు. బుద్ధి, జ్ఞానం, వివేకం ఉన్నవాళ్ళు నిర్దోషమైన మార్గాలు నడుచుకుంటారు. ఎస్. ఇంకొక మాట చూస్తారా? వి విల్ క్లోజ్. 97:10 కీర్తన. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును. భక్తునికి భగవంతునికి మధ్యలో అడ్డు చెడుతనమే. అర్థమవుతుందా మీకు? భక్తునికి భగవంతునికి మధ్యలో అడ్డుగోడ ఏంటి? చెడుతనం. అది ఉందనుకో, భక్తునికి భగవంతునికి రిలేషన్షిప్ ఏమైంది? కట్ అయిపోయింది. అందుకే దేవుడు అంటాడుగా, నేను మీ యొద్దకు రావాలనున్నా, మీకు సహాయం చేయాలనుంది నాకు, కానీ మీకు నాకు మధ్యలో పాపపు అడ్డుగోడ ఉంది, తీసేసుకోమంటాడుగా. దేవుణ్ణి ప్రేమిస్తే పాపాన్ని అసహించుకుంటావు. అది జనరల్గా జరిగే విషయం. కానీ కొంతమంది మహాభక్తులు దేవుణ్ణి, పాపాన్ని కూడా ఏకంగా ప్రేమిస్తున్నారు. నా మాట మీకు అర్థం కదా?
కొంతమంది మహానుభావులు, మహాభక్తులు ప్రభువుని పాపాన్ని కూడా ఏకంగా ప్రేమిస్తున్నారు, రెండింటిని. అది వాళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుంది నాకు అర్థం కావట్లా. జనరల్గా ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా పాపాన్ని ద్వేషిస్తాం, పాపాన్ని ప్రేమిస్తున్నామంటే ప్రభువుకి దూరంగా ఉంటాం. ప్రభువుని ప్రేమించలేం. ప్రేమిస్తామా? ప్రేమించలేం. ఈ రోజున చాలామంది దేవుని మందిరానికి రాలేకపోవడం గల కారణం ఏంటి? పాపములో పడిపోయారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. అందుకే ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేరు. దెయ్యం పట్టినోడు దేవుని దగ్గరికి వస్తాడా? ఎందుకు రారు? వాళ్ళు ఏముంది? దెయ్యం ఉంది. గుడికి పోదన్నాడు, పోతారా? గుడికి తప్ప ఎక్కడికైనా వస్తారు వాళ్ళు. దేవుడు నీలో ఉంటే పాపాన్ని ఏం చేయాలి? చెడును అసహించుకోవాలి. జ్ఞానం అది. పాపాన్ని అసహించుకోవడం జ్ఞానం. ఈ రోజున ప్రజలందరూ పాడైపోవడానికి కారణం జ్ఞానం లేకపోవడం. అంతే. నీ ఆత్మ శుద్ధిగా ఉండాలంటే పరిశుద్ధత ఏమో ఆత్మకు సంబంధించింది, పరిశుభ్రత ఏమో దేహానికి సంబంధించింది. రైటా? కాబట్టి మన ఆత్మ శుద్ధిగా ఉండాలంటే మనం ఖచ్చితంగా పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలి. ప్రభువు దగ్గర ఉంటాయి. కొనుక్కుంటారా? ప్రకటన గ్రంథం తీయండి. తిట్టి కొనుక్కోమంటాడు అక్కడ, చూడండి. ముగిద్దామంటే ముగింపు రావట్లే మరి. ఎక్కడమ్మా తల్లి? ఎన్నో అధ్యాయం అది? రైట్. అమ్మా, దేవుని దగ్గర బుద్ధి చెప్తున్నాడు దేవుడు. దేవుని దగ్గర కొన్ని ఉన్నాయంట, కొనుక్కోండి. ఈ పైన వీళ్ళు చల్లగా వెచ్చగా లేరు కాబట్టి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మంచిది బాబు. మీరు ఏమనుకుంటున్నారంటే నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. చాలామంది కనీసం, అమ్మ ఒక మాట వినండి, చాలామంది కనీసం నేను పాపిని అన్న మనసు కూడా ఉండదండి, స్పృహ కూడా ఉండదు. నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా, నేనేం తప్పు చేస్తున్నా, చేయాల్సినవన్నీ చేసుకుంటా. వాళ్ళంత భ్రష్టులు ఇంకొకరు ఉండరు. కనీసం వాళ్ళు పాపములో ఉన్నారు, కనీసం వాళ్ళు అపవిత్రతలో ఉన్నారు అనే స్పృహ కూడా వాళ్ళకి లేదంటే వాళ్ళు కుష్ఠరోగులతో సమానం. కుష్ఠరోగులకు తెలిసిద్దా? స్పర్శ తెలిసిద్దా? తెలియదు. కాబట్టి నేను ముగించేస్తున్నాను. అక్షయ అలంకారాన్ని మనం ధరించుకుందాం. చెప్పండి అందరూ. పరిశుద్ధ అలంకారం, అక్షయ అలంకారం. చెప్తున్నానుగా, ప్రభువులో ఉన్న ప్రేమ మనం ధరించుకోవాలి, ప్రభువులో ఉన్న దయను ధరించుకోవాలి, ప్రభువులో ఉన్న క్షమాపణను ధరించుకోవాలి, ప్రభువులో ఉన్న ఇంకా సాధువు గుణాన్ని, మృదుత్వాన్ని మనం ధరించుకోవాలి. మరి ఆయన రక్తం, ఆయన శరీరం మన ఒంట్లోకి వెళ్తే ఈ లక్షణాలేగా రావాల్సింది. రక్షకుని రక్తమా రాక్షసుని రక్తమా మనం తాగేది? మీరు చెప్పండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. రక్షకుని రక్తాన్నా రాక్షసుని రక్తాన్నా తాగేది మనం? రక్షకుని శరీరాన్న రాక్షసుని శరీరాన్న మనం తినేది?
మరి రక్షకుని శరీరాన్ని, రక్షకుని రక్తాన్ని, రక్షకుని శరీరాన్ని తిని రక్షకుని రక్తాన్ని తాగితే రక్షకుని స్వభావం రావాలి కదా. మరి రాక్షసుని స్వభావం రావడం ఏంటి? పాయింట్ ఏనా కదా? మొహం బిగబట్టి, పళ్ళు కొరికి, కళ్ళెళ్ళబెట్టి, చేతులు బిగబట్టి, ఏంది ఇదంతా? ఎవరి స్వభావం? రాక్షసుని స్వభావం. ప్రభు చెప్పేది అదే, నాలాగా మారండి, నా శరీరాన్ని నా రక్తాన్ని మీరు తీసుకొని నాలాగా మారండి. నేను రక్షకుణ్ణి, ఐ ఆమ్ నాట్ రాక్షసుని. నేను రాక్షసుని కాదు, రక్షకుణ్ణి. మనమందరము రక్షకుని స్వభావాన్ని ధరించుకుందుముగాక. ఆ స్వభావం రావాలంటే ఆయన పరిశుద్ధ అలంకారములు మనం ధరించుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.